హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్దీ రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో మినీ మిల్క్ కుకీస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ ని వేసుకోవాలి. షుగర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బటర్, పంచదార ఇదంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడని పెట్టుకొని కార్న్ ఫ్లోర్ 1/2 కప్ వేసుకోండి. మైదా పిండి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. కొద్దిగా పాలు వేసుకుంటూ ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోండి. పాలు ఎక్కువ పిండి ముద్దలా రాకుండా ఉంటే అందులో మరో 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని కలుపుకోండి. ఇలా పిండిని ముద్దలా వచ్చిన తర్వాత ఒక చెక్కపై తీసుకొని రోల్ చేసుకొని చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలా రోల్ చేసుకోండి. అలాగే మిగిలిన పిండిని ముద్దలన్నీ కూడా రౌండ్ షేప్ లా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రష్ తో ఆయిల్ అంతా ప్లేట్ కి అప్లై చేయాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ బాల్స్ ని ఒక్కొక్కటి గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ప్లేట్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ ని వేసుకోండి. లేదంటే ఇసుకనైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత అందులో ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ బాల్స్ ని పెట్టుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి బిస్కెట్స్ గోల్డ్ కలర్ వచ్చాయో లేదో చూసుకొని గోల్డ్ కలర్ వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ పాటు పూర్తిగా చల్లారనివ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా ఇంట్లోనే మినీ మిల్క్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.